బొబ్బిలి సాయి కిరణ్ అని చెప్పేసి ఒక అతను అనమాట. తను విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పొల్లంకి గ్రామం. సో ఆయన స్పెషల్ ఫర్ పెళ్ళైన ఆడవాళ్ళని టార్గెట్ చేయాలి. సో వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవాలి. సో ఆ తర్వాత వాళ్ళని వదిలేయాలి. సో పెళ్ళైన ఆడవాళ్ళని చేశారనుకోండి, వాళ్ళు ఎలాగూ ముందుకు రాలేరు కాబట్టి ఇలాంటి స్పెషల్ అనమాట. వాడే కాదు, వాడి ఫ్రెండ్స్ కూడా. వాడి ఫ్రెండ్ లోకేష్ అని చెప్పేసి, అండ్ ఇంకొక అతను ముక్క శివ. సో దానికంటే ముందు ఈయన నాతో 2 years నుంచి కలిసి ఉంటున్నాడు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నన్ను చేసుకున్న తర్వాత ఇదేది బయటకు రాకుండా నా మొబైల్ని నన్ను నడి రోడ్డు మీద కొట్టేసి నా మొబైల్ తీసుకొని వెళ్ళి పగలగొట్టడం జరిగింది. సో నేను ఎవరో ఒక ఆటో అతను రోడ్డు మీద వెళ్తూ ఉంటే అతన్ని తీసుకొని నేను లాస్ట్ మూమెంట్లో అతని మొబైల్లో నా మెయిల్ ఐడి లాగిన్ చేసి తీసుకున్న స్క్రీన్ షాట్సే ఈరోజు నన్ను సేఫ్ గార్డ్ చేసింది. లేదంటే నా పరిస్థితి ఏంటో ఇంకా మీరే చెప్పాలి, జనాలే చెప్పాలి దీనికి. అది నాకు ఇప్పటివరకు అది నాకే తెలీదు. సో పడ్డాను అది. సో అదే అసలు మధ్యలో పడ్డాను. నేను తప్పు చేశానని నేను అనిపించినా కూడా మధ్యలో వదిలేసి వెళ్ళడం జరిగింది. వదిలేసి వెళ్ళి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే కూడా అతనికి నా వాట్సాప్ లింక్ డివైస్ నుంచి హ్యాక్ చేసి అతని మొబైల్కి ఇతను నేనున్న బొబ్బిలి సాయి కిరణ్ నేనున్న ఫొటోస్ అన్నీ చేసుకోవాలనుకున్న అతనికి పంపించాడు అనమాట. పంపిస్తే పెళ్ళి కూడా క్యాన్సిల్ అయింది. సో ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని ఉండనివ్వలేదు, పెళ్ళి చేసుకోవాలనుకున్న వాళ్ళని ఉండనివ్వలేదు. సో ఈయన ఉండలేదు. దీనివల్ల వీడికి ఏం శాడిజమో నాకు అర్థం కాలేదు. సో నన్ను అదే కాకుండా September 19th 2025 నుంచి కంటిన్యూస్గా 22 September 2025 3-4 days నుంచి నన్ను మెంటల్లీ ఫిజికల్లీ చాలా హరాస్ చేశాడు. నన్ను ఇంట్లో కొట్టాడు. పూజా రూమ్లో కూర్చొని ఏడుస్తుంటే పూజా రూమ్ నుంచి నన్ను బెడ్రూమ్ వరకు 2 కాళ్ళు పెట్టి లాగేసి మొత్తం వీపంతా గీయడం జరిగింది. హ్యాండ్స్ ఇవన్నీ కత్తితో పొడవడం జరిగింది. న్యాయం జరగలేదు. ఇది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ అనేది జరిగింది. చూడండి, ఒక మహిళని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఇన్ని చేసినా కూడా పోలీస్ నుంచి అయితే ఎప్పటికీ మహిళలకి రక్షణ అనేది జరగదు.